ఈనాం సందర్భంలో మేల్వారం అంటే ఏమిటి? సరే, ఇక్కడ మేల్వారం అనగా సాగుదారుడు వాటాకు చెందుతుందా లేదనుకున్నట్లయితే రాజు లేదా ప్రభుత్వ రెవెన్యూ వాటానా, నీటి పన్ను వాటానా, మట్టి రకమా అంటున్నాడండి. ఈనాం సందర్భంలో మేల్వారము అనగా అర్థం ఏమిటి? సరే, ఇక్కడ నీటి పన్నుకు సంబంధించి ఇప్పుడే మాట్లాడాం మనం, దశబంధు అని. ఏదండి? దశబంధు అంటున్నాం. అంటే ఆటోమేటిక్గా ఆప్షన్ సి అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇంక మనకి మిగిలినటువంటివి ఏమిటి? సాగుదారుడు వాటా అంటున్నాం. సో సాగుదారుడు వాటాకు సంబంధించి మనం అతనికి ఇచ్చినటువంటి పత్రాలు ఏది? రైతువారీ పత్రాలు ఇవ్వడం జరిగింది సాగుదారుడు వాటాకు సంబంధించి. సో ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఉండేవి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ప్రభుత్వము లేదా రాజుకు సంబంధించిన రెవెన్యూ వాటానా, లేదా సాయిల్ టైప్ మట్టి రకానికి సంబంధించిందా? సో ఇక్కడ దీనికోసం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో మట్టి రకంకి సంబంధించింది అయితే కాదు సార్. మట్టి రకానికి సంబంధించి అది భూములకి వస్తుంది తప్ప ఈనాం సందర్భంలో మేల్వారం అంటే ఏమిటి అంటే సార్, రాజు లేదా ప్రభుత్వాలకు ఎంత వస్తుందో రెవెన్యూ మొత్తం తెలియజేయడానికి వాడేవాళ్ళు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఏమవుతుంది సార్? ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.